క్రీస్తులో క్రైస్తులో దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి నా దేవునికి మహిమ కలుగును గాక అని మాట 3 సార్లు చెప్దాం. నా దేవునికి ఎనిమిది గంటలకు ఇస్తారేమో అనుకున్నా, చాలా ఎర్లీగా ఇచ్చారు. మంచిది, ఎక్కువ వాక్యాన్ని విందాం. ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. పైన ఉన్న వారికి, కింద ఉన్న వారికి, బయట ఉన్న వారికి కూడా అందరికి వందనాలు. అలాగే నన్ను ప్రేమించి ఆహ్వానించిన దైవజనులు, స్థానిక దైవజనులు అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? నేనేమైనా గుర్తున్నానంటారా? మరి నన్ను బాగున్నారని అడిగారా? అంటే తెలిస్తే అడుగుతారు కదండి బాబు, అడుగుతారా? ఓకే. మరొకసారి ఇలా మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ నెల ఏంటంటే లాస్ట్ ఇయర్ చెప్పారు, ఈ ఇయర్ ఇక్కడక్కడ అంటే 2 చోట్ల కూడా పెడదాం అనుకుంటున్నాం అయ్యగారు, అనుకుంటున్నాము, ప్రార్థించండి అని. ఈ ఇయర్ ఇలా ఏర్పాటు చేయడానికి దేవుడు మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఆనందం. ఈ సమయంలో ఇలా 30 రోజులు ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయాలంటే చిన్న విషయం కాదు. సంఘం ఎంతగానో సహకరిస్తేనే కానీ ఇలాంటి కార్యాలు చేయలేం. 1 ధనం ఇవ్వాలి, 2 మీరు టైం ఇవ్వాలి. రెండిట్లో 1 ఇస్తే సరిపోదు, 2 ఇస్తేనే ఆ పని జరుగుతుంది. కనుక ఆ 2 మీరు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కాసేపు దేవుని మాటలు విందాం. నా వాయిస్ అందరికీ వినపడుతుంది కదా? వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాంప్లెట్ చూశాను, పోస్టర్. నాకు ఏ అంశం ఇచ్చారో కూడా అడగలేదు, నేను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎక్కడుంటే అక్కడ ఏక మనసు ఇస్తాడు. వాస్తవానికి నాకు ఏ అంశం ఇచ్చారో తెలియదు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడాలి, ఆత్మ కలిగి ఉన్నవారు ఎలా ఉంటారు అనే విషయం మాట్లాడదామని నేను సిద్ధపడి వచ్చాను. ఇప్పుడు నేను ఏదైతే వాక్యాన్ని అందించడానికి సిద్ధపడ్డానో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాట నాకు ఇవ్వబడిన అంశం, నేను సిద్ధపడిన అంశం 2 దగ్గరగా ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ పనిచేయడం అంటే ఇదే. మరొకసారి చదువుతారా? దేవుడు మనకు శక్తియు దేవుడు ఈ ఆత్మని ఇవ్వలేదంట. దగ్గరగా చెప్పాలి. ఏ ఆత్మని ఇవ్వలేదంట? దగ్గరగా చెప్పాలి. పిరికి తనము గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే మన దేవుడు పిరికోడు కాదు కనుక. మన దేవుడు పిరికోడా? చెప్పండి. పిరికోడు అన్న వాళ్ళు చెప్పండి. అవునా కాదా? కాదు. చాలాసార్లు మన దైనందిన జీవితాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే భయపడిపోతుంటాం. భయపడిపోతున్న ప్రతి ఒక్కడు దేవుని ఆత్మ కలిగి లేదని అర్థం. ఎంత పెద్ద సమస్య వచ్చినా వాడు ధైర్యంగా ఉన్నాడంటే
దేవుని ఆత్మ కలిగి ఉన్నాడని అర్థం. రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం, లైట్ లేదమ్మా, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. పేజీ నెంబర్ 307. చదవండి తల్లులారు. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలున వాడైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పగా అతడు క్రొత్త పాత్రలు ఉప్పివేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. మనం చదువుకున్న వాక్య భాగంలో పిరికితనము గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఎలీషా అనబడిన ఒక దైవజనుడు కనబడుతున్నాడు. ఓకేనా? ఎలీషా అనబడిన దైవజనుడు కనబడుతున్నాడు. ఈ దైవజనుడు ఒక కోరిక ఉంది. ఈ రాత్రి చాలా మంది ఇక్కడికి వచ్చారు. వచ్చిన వారందరికీ ఏదో ఒక కోరిక ఉంటుంది కదా. ఎవరినైనా మీకు ఏ కోరిక అమ్మా, నీకు ఏ కోరిక అంటే ఒకరు అంటారు, మా బొడ్డోడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి, ఆ కోరిక అండి అంటది ఒక ఆవిడ. ఇంకొకరు ఏమంటారంటే మా మనవడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి. మరొకరు ఏమంటే మా కొడుకు ఉద్యోగం వస్తే బాగుందండి. మరొకరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానండి అని రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు, అంటే కోరికలు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇది అయిపోయి చచ్చిపోయిన పర్వాలేదండి అంటారు. కానీ మన కోరికలు వేరు. పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన ఎలీషా అనబడిన ఈ దైవజనుడి కోరిక వేరు, ఇతని కోరిక వేరు. మన కోరిక వేరు, ఇతని కోరిక వేరు. ఇతని కోరిక ఏంటి అనే విషయాన్ని గమనిస్తే ఇతడు 2 అంతుల ఆత్మ పొందుకోవాలని కోరిక. ఎన్ని అంతులండి? ఎన్ని పాలు? 2 పాలు. గేదె పాలు, ఆవు పాలు కాదు, అలా చూస్తున్నారు. ఇంకా ఏ పాలు? 2 అంతుల ఆత్మను ఎలీషా పొందుకోవాలని కోరిక, ఆసక్తి. ఈ 2 అంతుల ఆత్మ పొందుకోవడానికి ఇతడు తన గురువు గారైన ఏలియాకు చాలా పరిచర్య చేశాడు. ఎలీషా చేసిన పరిచర్యలో బాగా గుర్తుండిపోయే పరిచర్య ఏంటంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు అని ఉంటది. ఎంత గొప్ప పరిచర్య తెలుసా? దైవజనుడి చేతులు కడుక్కుంటా ఉంటే నీళ్లు పోసాడట. అసలు వాస్తవానికి చాలా చిన్నది అనుకుంటాం అది, కానీ అది గొప్ప పరిచర్యగా పరిశుద్ధ గ్రంథంలో పరిగణించబడింది. అర్థమైంది మీకు? ఒక్కొక్కసారి చిన్న పరిచర్య అనుకుంటాం, అది గొప్ప పరిచర్యగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి, చేతుల పైకెత్తి చెప్పండి. ఇందిరాగాంధీ భక్తులు ఒక చేతి ఎత్తుతారు, యేసుక్రీస్తు భక్తులు 2 చేతులు ఎత్తుతారు. మీరే భక్తులు? హల్లెలూయా భక్తులా? చెప్పండి, ఎవరు భక్తులు? దగ్గరగా చెప్పాలి, పైన ఉన్న వాళ్ళు చెప్పాలి. ఇక కింద చూస్తున్నాడు ఆయన, ఎవడో కానీ మా ఆయన చూస్తలేదు అనుకుని మీరు ఆట ఆడుకుంటున్నారు. ఇక్కడ తోలు తీసేస్తాను, జాగ్రత్తగా నా వైపున్నారు. చెప్పండి, ఎవరు భక్తులు? దగ్గరికి చెప్పాలి, ఎవరు భక్తులు? యేసుక్రీస్తు భక్తులు ఏం చేస్తారు? ఇందిరాగాంధీ భక్తులు ఏం చేస్తారు? ఓకే, ఎక్కడాగా చాలా సార్లు మనం చిన్నది అనుకుంటాం, ఆ చిన్న పరిచర్య గొప్ప పరిచర్యగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మన మందిరంలో అంతా చేస్తాం, చిన్న పొల్లే కదా అని వదిలేస్తారు. కానీ అంతా చేయటం వేరు, ఆ చిన్న పొల్ల దగ్గరే దేవుడు పరిగణిస్తాడు మన పరిచర్య ఏం చేస్తున్నాం అనేది. అలాగని
మొత్తం పరిచయం అంతా ఏ రమేష్ ఏ సత్యవతి ఎవరో చేసేస్తే అప్పుడప్పుడు వస్తారు, వచ్చి 2 చేతులు చేయబెట్టుకుని చిన్న పొలముకు తీసి అంటారు. దొంగ నాటకాలు ఆడేవాడు కూడా తోలు తీసేస్తారు దేవుడు, నేను కాదు. పరిచర్య అనేది ఏ మనస్సుతో పరిచర్య చేసామన్నదే చాలా ప్రాముఖ్యం. అందుకే ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోండి, ఒక్కొక్కసారి చిన్న పరిచర్యే చిన్నదే కదా అనుకుంటాం, అది గొప్ప పరిచర్యగా మారే అవకాశం ఉంటుంది. ఎలీషా కోరిక ఏంటంటే 2 అంతుల ఆత్మ పొందుకోవాలని కోరిక, అతడు ఆలోచన, ఆసక్తి. అయితే 2 అంతుల ఆత్మ కొరకు ప్రయత్నిస్తున్నాడు. ఒక రోజు ఏమైందంటే ఏలియా ఆరోహణమై, అంటే ఆయన పైకి ఎత్తబడతా ఉన్నాడు. పైకి ఎత్తబడుతున్న సమయంలో చూడండి, ఎలీషా ఒక పొలంలో ఉన్నాడు, ఏలియా అలా ఆరోహణమైపోతున్నాడు. అలాగే వెళ్తూ ఉంటుంటే ఎలీషా కింద నుండి అలా చూస్తున్నాడండి. అంటే చివరి వరకు తన ఆసక్తి చచ్చిపోలేదు. మైండ్లో పెట్టుకోవాలి ఈ మాటలు. మన జీవితాల్లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఎంతవరకు ఎక్కడి నుంచి ఇక్కడి వరకు బాగానే వస్తాం, ఇంకా ఎంత గ్యాప్ అంటే ఇక్కడికి వచ్చాక నీ కార్యం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సహనం బదులు అసహనం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి ఇక్కడికి బాగానే ప్రయాణం చేస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసేయడానికి మన భాషలో చెప్పాలంటే 100 అడుగులు వెళ్తే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయిపోతావు. 96 అడుగులు వేసి ఇంకేమన్నా అడుగుతాడు బాబు అని నువ్వు అన్నావా? ఎప్పటి వరకు నడిచిన ఇప్పటి వరకు వేసిన 96 అడుగులు వ్యర్థమైపోయాయి. అలా చూస్తావే ఏమయ్యాయి? దగ్గరగా చెప్పాలి. ఇంకొక 4 అడుగులు వేస్తే ఏమవుతుందని నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అయిపోతావు. కానీ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవులుగా ఉన్న మనకి. సహనం అనేది క్రైస్తవులకి ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, అసహనం అనే దురాత్మ సంబంధమైన చీకటి మనల్ని ఇప్పుడు కూడా ఆవరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ అసహనం అనేది ఎప్పుడైతే మానవుడి జీవితంలో మన జీవితంలోకి వచ్చిందో, చేరవలసిన గమ్యానికి చేరనవదో, అనుకున్న పనులు జరగనివ్వదో, ఏదైతే ఒక గోల్ పెట్టుకుంటామో గోల్ రీచ్ అవనవదో, ఏంటి? అసహనం. కానీ ఎలీషా మాత్రం అలాగే చివరి వరకు వెళ్ళిపోతాడు. ఎవరు? ఏలియా. వెళ్ళినా సరే నాకు 2 అంతుల ఆత్మ కావాలి, 2 పాల ఆత్మ కావాలి, అలాగే ఎదురు చూస్తున్న సమయంలో ఏలియా శరీరం మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడిపోయింది. స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. నేను అడుక్కుంటేనే కానీ చెప్పలేదండి. మళ్ళీ అల్లు అంటావు, గట్టిగా చెప్పండి, కొట్టండి. గమనించండి, ఇక్కడ మనం నేర్చుకుంటుంది, ఎప్పుడైతే తన ఆశపడుతున్నాడో ఆశపడినట్లుగా ఏలియా దుప్పటి ఎలీషా శరీరమే పడిపోయింది. ఎలీషా మీద ఎప్పుడైతే పడిందో వెంటనే అతడు 2 అంతుల ఆత్మ పొందుకున్నాడు. చెప్పండి, ఎన్ని అంతులు? 2 అంతులు. అంటే ఆత్మలో ఆత్మీయ అభివృద్ధిలోకి అతడు పడ్డాడు అని అర్థం. అంటే ఆత్మను సంపాదించుకున్నాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. ఈరోజు మనం పిరికితనమైన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఆ విషయాన్ని పక్కన పెట్టగలిగితే మరి ఏ ఆత్మనిచ్చాడు అంటే దేవుని ఆత్మనిచ్చాడు. ఈ దేవుని ఆత్మ పొందుకున్న వారు ఎలా ఉంటారో ఈరోజు నేను చెప్తాను. మనం రేపు కూడా నేనే, ఈ కర్మకాలిపై రేపు నేనే. అలా చూస్తామేమ్మా? కనుక ఈరోజు రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే. పాస్టర్ గారు అయితే గంట ఇచ్చేవారు, పాస్టర్ గారు గంట బాబు ఇచ్చారు. పాస్టర్ గారు చప్పలు కొట్టండి. ఓకే, జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఎలా ఉంటాడు ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు రేపు ఇదే టాపిక్, ఓకేనా?
దేవుని ఆత్మ పొందుకున్నవాడు గంతులేస్తాడా? అది ఏమో సెకండరీ. గట్టిగా చప్పట్లు కొట్టేస్తారు, సెకండరీ. నేను అంటాను, దేవుని ఆత్మ పొందుకోవడం అంటే ఏదేదో మాట్లాడాలి, దేవుని ఆత్మ పొందుకున్నవాడు గంతులు వేయాలి, చప్పట్లు కొట్టాలి, అదా అంటే అది సెకండరీ. దేవుని ఆత్మ పొందుకున్నవాడు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఈరోజు మనం ధ్యానం చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఎలీషా దేని కొరకైతే ఎదురు చూశాడో దేవుని ఆత్మ పొందుకున్నాడు. 2 అంతుల ఆత్మ పొందుకున్నాడు, 1 కాదు 2 అంతులు. ఏలియా ఎన్ని అద్భుతాలు అయితే చేశాడో ఎలీషా కూడా తాను చేసిన దాని కంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు ఎలీషా. ఇప్పుడు ఎలీషా ఈ దైవజనుడు ఆయన చేసిన అద్భుతాలలో మొదటి అద్భుతం ఏంటంటే యోర్దాను నది దాటాడు. చెప్పండి, ఏం దాటాడు రా తల్లులు? రాసుకోండి ఇంకా మంచిది, ఓకేనా? మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యోర్దాను నది దాటాడు. యోర్దాను నది దాటాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, దేవుని ఆత్మ పొందుకున్నవాడు దాటవలసినవి దాటుతాడు. అందరూ చెప్పండి. మిగతా దేవుడికి ఇచ్చేసా? ఫస్ట్ చెప్పండి. దేవుని పైన ఉన్నవారు, దేవుని ఆత్మ పొందుకున్న ఒక వ్యక్తి దాటవలసినవి దాటుతాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఎలీషా దేవుని ఆత్మను పొందుకునిన వెంటనే అతడు చేసిన మొదటి పని ఏంటంటే యోర్దాను నది దాటాడు. యోర్దాను నది దాటాడు. మన జీవితంలో దేవుని ఆత్మ పొందుకున్న ప్రతివాడు చేసే పని ఏంటంటే, చేయవలసిన పని ఏంటంటే పాప సంబంధమైన వాటిని దాటాలి. దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఏం చేయాలంట? పాప సంబంధమైన వాటిని దాటాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీకు కాదులే, మా ఊరు చక్రవాకం, మొగలు రేకు, ఎర్రపూలు, మల్లెపూలు సీరియల్స్ అంటే ఇష్టం. మీకు తెలియదురే, మీకు చాలా మంచోళ్ళు. అసలు చక్రవాకం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు నీకు. నవ్వుతున్నారంటే దొంగ నాటకాలు ఆడుతున్నారని అర్థం. ఓకే, నీకు నాకు గొడవ ఎందుకు, నేను ఏదో పోతా. ఓకే, ఇప్పుడు కొంతమందికి అలాంటి వచ్చాయి అంటే దేవుని ఆత్మ పొందుకున్నవాడు వాటిని దాటాలా, వాటి దగ్గర ఆగిపోవాలా? మీరు ఎంతమంది దొంగలు ఉన్నారు? మర్యాదగా మాట్లాడు. దొంగ అన్న పెట్టి, ఒరే డబ్బులు దబ్బేసే దొంగల కంటే ఇలాంటి చేసిన పెద్ద గజ దొంగలు. ఆడేదో డబ్బులు దబ్బేడు పోమాడు, ఏదో బుర్ర ఊపుతున్నాం ఇలాగా. ఎంత బాగా ఊపుతున్నాడు డబ్బులు. దగ్గరగా చెప్పండి, కొట్టి స్తోత్రం చెప్పండి. దగ్గరగా కొట్టాలి. బయట కొట్టాలి. బయట కొడతలే. అప్పుడు నన్ను ఎవరు చూస్తలేదు అనుకుంటున్నాను. నేను ఎవరైనా స్తోత్రం అండి. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. అర్థమైందా? గమనించండి ప్రియ దేవుని సంగమా, దేవుని ఆత్మ పొందుకున్నవాడు దాటవలసినవి దాటాలి. నేను అంటాను, దేవుని మందిరానికి వచ్చి కూడా ఎంతమంది సిగరెట్లు కాల్చేవారు ఉన్నారు? దేవుని మందిరానికి వచ్చి కూడా చుట్టలు కాల్చేవారు ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని కాదు, కాల్చేవారి గురించి. దేవుని మందిరానికి వచ్చి కూడా సీరియళ్ళు, సినిమాలు చూసేవారు. మొన్న యూత్ మీటింగ్ పెట్టాం 26వ తారీఖు సావల్కోట. ఒకటి ప్రశ్న వేసాడు, ఏంటి తెలుసా? అంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్దామని అడిగితే ఒకటి ప్రశ్న రాశాడు, అన్నయ్య సినిమా థియేటర్లో సినిమా చూడడం తప్పు, సినిమా ఫోన్లో చూడడం తప్పు అని అడిగింది నన్ను. ఆడెంత మనగడ చూడండి, ఆడెవడ పేరు రాయలేదు. అప్పుడు నేను చెప్పాను, విషం బాట్లో తాగితే విషమా, గ్లాసులో తాగితే విషమా అన్నాను. మీకులాగే నవ్వేది. చివరికి అన్నారు, విషం ఎందులో వేసినా విషమేనండి అన్నారు. అందుకే ఎందులో చూసినా తప్పే. ఈ రోజు నేను ఇక్కడే ఆగాలనుకోవట్లేదు, కానీ దేవుని ఆత్మ పొందుకున్నవాడు యోర్దాను నది దాటాడు.
యోర్దాను నది దాటితేనే అసలు విషయం ఉంది. చాలా చెప్తాను, రేపు అవుతుందేమో. ఇక్కడ కొంత డీప్గా వెళ్దాం. ఓకే, చాలా మంది దేవుని ఆత్మ పొందుకున్నామని చెప్పుకుంటున్న వారు పరాయి భార్యలు ఆశించే వాళ్ళు లేరా? మందిరానికి వస్తూ కొంతమంది దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ఆత్మను పొందుకుంటున్నాము, బాప్తిసాలు తీసుకుంటున్నామని చెప్పేవాళ్ళు పరాయి భర్తను వ్యామోహంతో చూసేవాళ్ళు లేరా? ఆలోచించండి. దేవుని ఆత్మ పొందుకుంటున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాం, బాప్తిసాలు పొందుకుంటున్నామని చెప్పుకుంటూ తల్లిదండ్రుల మాట వినలేని వారు లేరా? కొంతమంది పిల్లలు అంటారు, నాకు తెలుసులే, ఎవరంటారు? కూతురు అంటే ఎవరిని? నిన్ను. కొడుకు అంటాడు వాళ్ళ అమ్మ నాన్న, నాకు తెలుసులే, ఊరుకో. నిజంగా ఊరే వేసేయాలండి మన కరప సెంటర్లోని. అంటే తల్లిదండ్రులు ఎదిరించేవాడు కూడా దేవుని సన్నిధికి వస్తున్నాడంటే వాడు తల్లిదండ్రులు ఎదిరించేవాడుగా ఉండకూడదు, తల్లిదండ్రులను గణపరిచేవాడుగా ఉండాలి, తల్లిదండ్రులు సన్మానించేవాడుగా ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఏ యవనస్తులైతే తల్లిదండ్రులను అవమానపరుస్తారో, ఏ పిల్లలైతే తల్లిదండ్రులని మాట వినకుండా ఉంటారో వారి దీపము కారు చీకటిలో ఆరిపోద్దట. ఇక్కడ యవనస్తులుగా ఉన్న వాళ్ళు చెప్తున్నా, నిజంగా నీ తల్లి మాట తండ్రి మాట వింటే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయిపోతావు, కళ్ళు మూసుకుని రీచ్ అయిపోతావు. స్తోత్రం. ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో వారు డాక్టర్లు అవుతారు, వారు సువార్తికులు అవుతారు, వారు నాయకులు అవుతారు, వారు అధికారులు అవుతారు. స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నావు అంటే దేవుని ఆత్మ కలిగి లేవని అర్థం. కొంతమంది భార్యలు అంటారు, ఈ భార్యలు ఎలా ఉంటారంటే నిన్ను గుద్దు అని అంటది. ఎవరో ఎప్పుడన్నా అన్నారేంటి అనుకుంటున్నారు? కొంతమంది భర్తలు కొంతమంది భర్తలు ఏమంటారంటే నీ లెద్దెర కొట్టేలే అంటాడు వీడు. మరి నీ లెద్దెర కొట్టేసి నీకు ఎలా ఉంటుంది? అందుకే నేను అంటాను, దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఇలా మాట్లాడతాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఏం చేస్తాడంటే పాపము రాగానే ఇలా దాటుకుని వెళ్ళిపోతాడంతే. యేసుక్రీస్తు ప్రభువు లోకంలో జీవించినప్పుడు కెద్రోను అని వాగుని దాటి వెళ్ళేవాడు ఆయన. ఎక్కడికి? ప్రార్థన చేయడానికి ఆ వాగు దాటి వెళ్ళేవాడు. ఆ వాగు శపితమైంది, ఆ వాగు నిషేధించడమైనది. అందుకే ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ రాయబడిన మత్తయి సువార్తల్లో ఆ వాగు దాటి వెళ్ళేవాడట. ఈరోజు నేను అంటాను, దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంటే, స్త్రీ అయినా పురుషుడైనా లేక యవనస్తుడైనా లేక సండే స్కూల్ విద్యార్థి అయినా ఎవరైనా సరే దేవుని ఆత్మ పొందుకున్న దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వారు ఏం చేయాలి తెలుసా? పాప సంబంధమైన వాటిని దాటాలి. మొదటి పాయింట్. ఆత్మ పొందుకున్న ప్రతి వారు, చాలా మంది అనుకుంటారు కొన్ని సంఘాల్లో కొంతమంది ఆరాధన చేస్తుంటే ఎగురుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు చూసి దేవుని ఆత్మ నాకు రాలేదు, అందుకే వీళ్ళు చూసావా పలానా సహోదరి గంతులు వేస్తుందని గంతులు వేయట్లేదు. అది కాదు. దేవుని ఆత్మ అంటే అర్థం ఏంటంటే దైవిక సంబంధంగా నడుచుకోవటం. దేవుని ఆత్మ కలిగి ఉండడం అంటే పాపాన్ని దాటాలి. ఇప్పుడు నేను ఒక మాట మీకు చెప్తా. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు వెళ్తూ ఒక డ్రైనేజ్ ఉంది. డ్రైనేజ్ని వచ్చింది కదా అని దాటి వెళ్తారా? డ్రైనేజ్లో కాలు వేసి వెళ్తారా? మీరు మలగాలి కదా, మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పుడు దాటకుండా నువ్వు వెళ్ళు, ఏమవుతావు? మన పళ్ళు ఎన్ని ఉంటాయి? అందులో సగం రాలిపోతాయి. ఏమవుదా? అప్పుడు అందరూ అంటారు, మరి ఏం చేశారంటే అందరూ అంటారు, ఏం చేశానురా, డ్రైనేజ్ వస్తే అడిగేసి వెళ్ళండి. మరి బుద్ధి ఉందిరా, బుద్ధి వెళ్ళాడా?
డ్రైనేజ్ వస్తే దాటాలి కానీ అడిగేస్తారు, అడుగు మొక్కవాలని తిట్టరా. నేనేమంటానంటే డ్రైనేజ్ వచ్చినప్పుడు డ్రైనేజ్ దాటుతామో తమ్ముళ్ళారా, గట్టిగా చెప్పండి రా బాబా. ఏరా అలా చూస్తున్నారా? నేనేమన్నా కొంత కాంపిటీస్ ఏమన్నా మాంత్రికుల వల్ల కనపడుతున్నాండి మీకంటే? చెప్పండి, ఎక్కడాగా డ్రైనేజ్ వస్తే డ్రైనేజీ దాటుతామా, డ్రైనేజీ అడిగేస్తామా కదా? మీకు ఏదైనా ఒక మంచి వాసన వచ్చింది అనుకో, ఇక్కడ అబ్బా అంటారు కదా, బ్యాడ్ స్మెల్ వస్తే అంటారా? చెప్పండి. నీ దగ్గర వచ్చేస్తుంది, అసలు నీ దగ్గర వస్తుంది, వచ్చిందే నీ దగ్గర. ఒక ఊరు అలా చేయడట, అందరినీ పొమ్మన్నాడట, వాసన వచ్చేస్తుంది బయటకు, వాసన వచ్చేస్తుంది బయటకు, వాసన వచ్చేస్తుంది బయటకు. అందరూ పోయినా సరే వాసన బాగాలేదు. ఈరోజు చాలా మంది ఈడేమో చేయవలసింది చేసేస్తాడు, పేర్లు పెడతాడు అందరికీ. నువ్వు కుదురుండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఈడు జాగ్రత్తగా ఉండడు. నేను అంటాను, బైబిల్ అంటుంది, ఎదుటి వారి కంటిలో నలుసు చూసినప్పుడు నీ కంటిలో దోమ ఉంది చూసుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు భక్తులు బెల్లి చెప్తున్నారు, మీరు కరపలు బెల్లి చెప్తున్నారండి. ఎవరైనా ఎలా అంటారు, లేకపోతే అసలేం భక్తులైతే ఎలా అంటారు? మీరు ఎవరిని దోసేస్తున్నారు బైక్? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, ఆనందంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, బాధగా ఉన్న కూడా చెప్పండి. ఎక్కడికి వెళ్ళి సంతమా పోదా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలిరా మనం, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను ఏమంటానంటే, దేవుని ఆత్మ కలిగి ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే పాప సంబంధమైన వాటిని దాటాలంతే. ఆమేన్, దగ్గరగా ఆమేన్, ఆమేన్. దేవుని సంబంధి పాపం వచ్చినప్పుడు దాటుకుని వెళ్తాడు. నేను 2వ పాయింట్లోకి వెళ్ళి ముందు చెప్తున్నాను, ఎంతమంది దాటుకుని వెళ్తున్నారు? ఎంతమంది దాటుకుని వెళ్తున్నారు? ఫ్రెండే కదా అని పాపం చేస్తున్నవాడితో మాట్లాడితే నిన్ను కూడా అదే రీతిగా మళ్ళీ చేస్తారు. నువ్వు దాటాలంటే, నువ్వు ఎప్పుడైతే దాటగలిగావో చూడండి, ముందు 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 చాలా అద్భుతమైన పాయింట్లు వస్తాయి. రెండవది చెప్దాం. ఒకటి, దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంటే దాటవలసినవి దాటుతాడు, ఒకటి. రెండవది, చాలా సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. నా వైపు చూసి చెప్పండి, నా వైపు చూడండి ఒకసారి అందరూ. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు చాలా సంవత్సరాలు. దేవుడు మోషేని పంపించాడు. బాగా వినాలి, నా వైపు చూడాలి, నా వైపే. దేవుడు మోషేని పంపించాడు. మోషే వెళ్ళాడు, వారిని కనాను దేశానికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, బాగా వినండి, మీకు అర్థమవుతుంది. 2వ పాయింట్, వాళ్ళు కనాను దేశానికి వెళ్తున్నారు. కనాను దేశానికి వెళ్తున్న మార్గపు మధ్యలో వాళ్ళకి ఏమడ్డొచ్చిందంటే, చెప్పండి ఏమడ్డొచ్చిందంటే, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. చెప్పండి ఏమడ్డొచ్చింది? చెప్పండి ఏమడ్డొచ్చింది? దగ్గరికి చెప్పండి ఏమడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు రాగానే వీళ్ళు, నా వైపు చూడాలి అందరూ, వీళ్ళు ఇలా చూశారు, ఆగిపోయారు. ఇక్కడ ఏం కనబడింది? ఎర్ర సముద్రం. అంటే ఒక సమస్య. ఎప్పుడైతే ఎదురు సమస్య కనబడిందో వెనక్కి చూసి వెనక్కి పారిపోదాం అనుకున్నారు. వెనకాల ఎవరున్నారు? ఫరోసెన్స్. అదొక సమస్య. మనకు ఒక సామెత ఉంది, ముందు వెనకాల అనండి ఒకసారి గట్టిగా. గుయ్యి నుయ్యి అంటున్నారా, తొయ్యి అంటున్నారా అంటే నాకు అర్థం కాక అడుగుతున్నారు. ఎదురేమో ఒక సమస్య, వెనకాలేమో ఒక సమస్య. నేను అంటాను, మన జీవితాల్లో కూడా సమస్య వచ్చినప్పుడు ఏమండి, దేవుని ఆత్మ కలిగి ఉన్న ఒక వ్యక్తి లేక దేవుని సన్నిధికి వచ్చే ఒక వ్యక్తి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను. కానీ చాలా మంది సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇలా చూస్తారు, ఇలా చూడగానే అమ్మో వెనక్కు నుంచి పారిపోదామని వెనక్కు చూస్తారు. ఎదుట ఒక సమస్య,
ముందు ఒక సమస్య, వెనకాల ఒక సమస్య. ముందు వెనుక సమస్య ఉంటే ఏం చేస్తుందో తెలిసిన, భర్తకు ఒక సమస్య వస్తే ఆ సమస్య నుంచి ఎలా రావాలో తెలియక భార్యను తిడతాడు. అవునా కదా? భార్యకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య నుంచి ఎలా రావాలో తెలియక భర్తను తిడతది. నీ వల్లేరా అంటది ఈవిడి. తీరా పిల్లలను కూడా తిడతారు, కొంచెం ముందుకెళ్ళి కొడతారు. నేను ఏమంటానంటే, సమస్య వచ్చినప్పుడు తిట్టుకున్నా, సమస్య వచ్చినప్పుడు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. ఈరోజు చాలా మంది కుటుంబాలు రోడ్డుకి ఎక్కడానికి గల కారణాలు ఏంటంటే, వచ్చిన సమస్యను ఎలా సాల్వ్ చేయాలి, వచ్చిన సమస్య నుండి ఎలా బయటికి రావాలో చాలా మందికి తెలియక భార్యాభర్తలుగా విడిపోతున్నారు. నేనంటాను, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదో, చివరికి మీకు మీరే వేరవ్వకూడదు. భార్యాభర్తలుగా ఉన్న నా చెల్లెమ్మలకి, నా అన్నలకి, నా అక్కలకి, నా తమ్ములకి చెప్తున్నాను, మీ ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, కొంతమంది సమస్య రాగానే ఏం చేస్తా తెలుసా? సమస్య రాగానే కాలు ఇక్కడ ఎట్టాను కానీ ఇక్కడ ఎడతారు. కాలు ఇక్కడ ఎట్టి తలకాయ ఆ రెండు కాళ్ళ మధ్య ఎట్టి ఏదో ఆలోచించేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చింపుడు జుట్టు ఇలా చేసేసుకుని ఇలాగ పోకేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక గంటలో ప్రాణం పోతుందన్నట్లుగా అని అడతారు. బైబిల్ ఒక మాట ఉంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకాని దానివి, చేతకాని వాడివి. దేవుని ఆత్మ పొందుకున్న ఒక వ్యక్తి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మోషే ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ఏం చేశారంటే, ఇలా చూశారు, ఎలా పోవాలో తెలియక మోషేని తిట్టడం ప్రారంభించుకున్నారు. మోషేని తిట్టారు, నీ వల్ల వచ్చింది. ఈరోజు ఎంతమంది భార్యాభర్తలు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నీ వల్ల వచ్చిందని కొట్టుకుని రోడ్డుకి ఎక్కిస్తున్నారు. ఎంతమంది లేరు? భార్యాభర్తలుగా ఉన్న మీకు చెప్తున్నాను ఒక మాట, ఏదైనా ఒక మేలు నీ భార్య ద్వారా కలిగిందనుకో, నా భార్య ద్వారా కలిగిందని చెప్తారు ఎప్పుడైనా? ఏదైనా భర్త ద్వారా మేలు కలిగితే నా భర్త ద్వారా మేలు కలిగిందని చెప్తాను. నేను అంటాను, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీ వల్ల వచ్చిందని ఇలా ఏలు పట్టి చూపించుకుంటే సమస్య చిన్నది పెద్దదైపోయే అవకాశం ఉంటుంది. సమస్య ఎవరి వల్ల వచ్చినా సరే, ఎవరి వల్ల పోతాదో తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయగలగాలి. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే, సమస్య మోసే నీ వల్ల వచ్చింది, వీళ్ళందరూ కాకుల్లో పడిపోతున్నారు. కానీ ఆత్మ కలిగి ఉన్నవాడు గనక, దేవుని మీద పడ్డాడు గనక, దేవుని ఆత్మ సంబంధి గనక, సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. స్తోత్రం. నిజంగానండి, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారా చెల్లెమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నలారా? సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే ఆపత్కాలమందు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఉత్తరం ఇస్తాడట. స్తోత్రం. ఏమిస్తాడట చెప్పండి? ఏమిస్తాడట? ఉత్తరం ఇస్తాడు. ఆయన ఉత్తరం ఇస్తాడు. నేను అంటాను, దేవుని సంబంధం ఏం చేస్తాడంటే, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. అది ఏ సమస్య అయినా సరే. నీ భర్త మీద ఎవరో కెట్లైన వాళ్ళు నీ భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పారు, నీకు తెలియదు. అదొక సమస్యగా భావించి ఎప్పుడొస్తాడో చూస్తాను, టొంకు పెట్టి రెడీ పెట్టుకున్నాను, ఎప్పుడు వచ్చాడు, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను పాయా అంటాడు. అంతే. సంవత్సరం 2-3 సంవత్సరాలు అయినా సరే, ఏమండి ఏం జరిగింది వీడికి తెలియదు, అసలు ఏంటో తెలియదు. ఒకటి ఈవిడ అనుకుంటుంది, నా కోసం వస్తాడు, గోరింటాకి ఎట్టుకుంటాను ఈవిడంటది. ఈడనుకుంటాడు, ఎలాగెళ్ళిందో అలాగే వస్తుంది ఈడంటాడు, గాలులు తింటూ బూడులు తింటూ.
నేను అంటాను ఏదో చిన్నది పెద్దది అలాగ 4-5 సంవత్సరాలు తల్లిదండ్రులకి అవగాహన లేక ఏం చేస్తారంటే ఆ రావట్లేదండి అని వీళ్ళ తల్లిదండ్రులు అంటారు. వీళ్ళ తల్లిదండ్రులు ఏమో ఎలా జరిగింది అలా వస్తుందండి, ఆడదానికి అంత ఉంటే మాకెంత ఉండాలండి అని ఈడి మీసాలు ముందేసుకుని తీరా చూస్తే వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి జీవితాలు నాశనం చేస్తారో అలా చెప్తే చెప్పు గట్టిగా పిల్లల జీవితాలు. నేనేమన్నాను తెలిసినా సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలంటే ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెప్పండి, ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. ప్రార్థన చేయాలి. మోషే దేవుని సంబంధి గనక ప్రార్థన చేశాడు. 2 పాయింట్లు చెప్పా. దేవుని సంబంధి ఏం చేస్తాడు? దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఏం చేస్తాడు? దాటవలసినవి దాటుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సంబంధి ఏం చేస్తాడు? సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. గట్టిగా చెప్పండి ఏం చేస్తాడు? దగ్గరగా చెప్పండి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నేను అంటాను మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రార్థించే క్రైస్తవులుగా మీరు ఉందురుగాక, ప్రార్థించే వారుగా ఉందురుగాక, ప్రార్థన ద్వారా అద్భుతాలు పొందుకునే వారుగా ఉందురుగాక. కనుక మీరు అలా ఉండాలి, దేవుని సంబంధం అలా ఉంటారు. ఇక మూడవది ఏమండి, మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేస్తూ ఉంటుంటే మోషేతో దేవుడు మాట్లాడుతూ మోజెస్ ఏంటి విషయం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏమిటంటే మూడవది దేవుని సంబంధి లేక దేవుని ఆత్మ పొందుకున్న వాడు చేసే మూడో పని ఏంటంటే దేవుని మాటను గ్రహిస్తాడు. చెప్పండి గట్టిగా, కొంచెం పైన వారు చెప్తున్నారు నాన్న, చెప్పండి బాబు. మూడోది ఏంటి? దేవుని మీ భార్యల మీద తప్ప ఇంకా వారి మీద కేకలేరేటి? బయట ఉన్న వాళ్ళు ఉన్నారా? అందరూ చెప్పండి. మూడోది ఏంటి? దేవుని నాతో పాటు చెప్పండి. దేవుని మాటను. మీరెందుకు చెప్తున్నారు? మీరు చెప్పండి. బాగా చక్కగా అన్ని వండి పెడుతూ ఉంటే మీకు వేసాలు చెప్పండి గట్టిగా. దేవుని మాటను గ్రహిస్తాడు. ఎవరు? దేవుని సంబంధి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటాను చాలాసార్లు మన దైనందిన జీవితాల్లో ఎవరు మాట్లాడతారో కూడా తెలియకుండానే మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుడు నాకు ఒక పరిచర్య ఇచ్చారు. ఆ పరిచర్యలో ప్రతి ఆదివారం దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఆదివారం జరిగిన సంఘటన ఏంటంటే నిద్ర గురించి చెప్పాను. ఎక్కువగా నిద్రపోతే ఎంత ప్రమాదమో చెప్పాను. వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఆవిడ నా ఎదుర్కొంటూ వచ్చి మా కోసం మాట్లాడండి, స్తోత్రం అమ్మ అన్నాను. అన్న తర్వాత శనివారం అండి, మా 2 అమ్మాయిలు ఉండండి, 11 నెలలు అవ్వలేదండి. పాస్టర్ గారు వచ్చారు, చూశారు. పాస్టర్ గారు లెగ్గొట్టారు మిమ్మల్ని, అయినా లెగలేదు. ఆదివారం ఇదే వాక్యం చెప్తాడు అన్నానండి. అందట నేను శనివారం అనలేదు. ఏదో నన్ను వాడుకొని భయపెట్టిందంట. వాళ్ళు ఏమనుకుంటారు? నేను శనివారం వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి, వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళు ఇలా నేను లేపలేదు. కానీ వాళ్ళు అలా ఆవిడ అందంట, బలి అన్నామమ్మా బాబు నీకు స్తోత్రం తెలా అన్నాను. నువ్వు తీసుకుంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే దైవజనులకు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా కోసమే మాట్లాడాడు అనుకోవడం రైట్. నా కోసమే మాట్లాడాడు అనుకుని సరి చేసుకోవాలి తప్ప నా కోసమే మాట్లాడాడు, మా ఆయన చెప్పినట్టున్నాడు నా కోసం, మా ఆవిడ చెప్పినట్టు నా కోసం రాని దీంతో తెలిసేస్తానని పాత్రకే నీకేట్రే పాత్రమ్మకి నీకే అంతగా మాట్లాడుకోవడం తప్పు. దైవజనుడికి నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట మన ఆత్మీయ జీవితానికి సరి చేసుకోవడమే. స్తోత్రం కలుగునుగా. అంటే మన ఆత్మీయ జీవితానికి సరి చేసుకోవాలి. అందుకే ఆత్మ సంబంధి ఏం చేస్తాడంటే దేవుని మాట కాదా అని గ్రహిస్తాడు. ఒక్కొక్కసారి దేవుని మాటలాగా ఉంటుంది అపవాది మాట.
ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడాడు అనిపించకుండా ఎవరో మాట్లాడారు అనుకుంటా, అంటే గ్రహించడం. కానీ దేవుని సంబంధం ఏం చేస్తాడంటే ఎవరు ఏ మాట మాట్లాడారో తెలుసుకుంటారు. అందుకే ప్రతిసారి కూడా దేవుని సంబంధి దేవుడు నా కోసం మాట్లాడాడు, దేవుడు నా కోసం మాట్లాడాడు, దేవుడు నా కోసం మాట్లాడాడు అని ఏమైనా తప్పుంటే సరి చేసుకుంటారు. నేను అంటాను, దేవుని సంబంధి దైవ సేవకుల ద్వారా ఏ మాట అయినా మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి, కానీ మనం కోపం తెచ్చుకోకూడదు. సరి చేసుకోవాలి, కానీ దాన్ని చిన్నదాన్ని పెద్దది చేసే విధానంగా మనం మలుచుకోకూడదు. అందుకే దేవుని సంబంధం ఏం చేస్తాడంటే నా కోసమే దేవుడు మాట్లాడాడు, ఇదిగో నేను ఇలా ఉన్నాను అందుకే మాట్లాడాడు. ఒకవేళ దైవజనులు ఏదైనా ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు కాను కోసం మాట్లాడారు అనుకోండి, అవును నాలా మైనస్ ఉంది కదా, అవును సరి చేసుకుంటాను. అది ఒక్కొక్కసారి నీకు వర్తిస్తుంది, లేక నీ పక్కనున్న వారికి వర్తిస్తుంది, లేక నీకు అనుకున్న వారికి వర్తిస్తుంది. ఎవరికి వర్తించినా ఒకలాగా అది నీ వరకు అయితే నువ్వు సరి చేసుకోవాలి. అంతేగాని కొంతమంది ఏమంటారు సార్, నీకోసమే 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 వీళ్ళు మరీ దారులు వెళ్ళ. అర్థమైందా? కనుక ఎవరి కోసమైనా సరే దేవుడు నాతో మాట్లాడిన గ్రహింపు ఎవరికి ఉంటుందంటే దేవుని సంబంధి లేక దేవుని ఆత్మ పొందుకున్న వాడికి ఉంటుంది. చెప్పండి ఎవరికి ఉంటుంది? చెప్పండి ఎవరికి ఉంటుంది? దేవుని ఆత్మ పొందుకున్న వాడికి ఉంటుంది. ఏది దేవుని మాట, ఏది దేవుని మాట కాదు అనే గ్రహింపు ఉంటుంది. నాలుగవది వినండి, నాలుగవది దేవుని సంబంధి లేక దేవుని ఆత్మ పొందుకున్నవాడు. నాలుగోది ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే మోసే నీ చేతిలో ఏముంది అని అడిగాడు. చెప్పండి గట్టిగా, ఏమన్నాడు? దగ్గరగా చెప్పండి, దగ్గరగా చెప్పండి, దగ్గరగా చెప్పండి. నీ చేతిలో ఏముందని అడిగాడు. నీ చేతిలో ఏముందని అడిగితే నా చేతిలో నువ్వు అభిషేకించింది, మీరు ఆశీర్వదించింది కర్ర ఉంది నాయన అన్నాడు. ఈరోజు నేను అంటాను, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి తన చేతిలో ఏది ఎక్కువగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనవే ఉండాలి, కానీ మనకిష్టమైనవి కాదు. ఇంకో ప్రశ్న, ఒక ఆవిడ ఒక ఆడకూతురు ఊరు వెళ్తుంది. ఏదైనా క్యాంప్ వెళ్తూ ఉంటుంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటారు కదా అమ్మా, అలా చూస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్ తెలీదా? ఉంటుంది కదా. 100 రూపాయల బ్యాగ్ చేసుకుంటావు, 500 బ్యాగ్ చేసుకుంటావు, 5000 బ్యాగ్ చేసుకుంటావు. ఒక ఆవిడ హ్యాండ్ బ్యాగ్ చాలా ఖరీదైన చేసుకుంది. అది అక్కయ్య నీ పేరేం పేరు? నీదే చూడడం అయిపోయిందా? నిన్నే అక్క నిన్నే. అయ్యి బాబాయ్ 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 అంటదంటే పేరు అడిగితే ఆస్తులు రాసి ఇచ్చామని ఏంటి? నీ పేరేం పేరమ్మా? లక్ష్మి. లాస్ట్ వీక్ నీ పేరు అడిగినట్టున్నా అడగలేదు కదా. ఏమో సిగ్గుపడిపోతుంది. గట్టిగా చెప్పులు కొట్టండి. మా లక్ష్మకి ఏం చేయాలి? ఆడు ముసలి గడ్డి వేసుకుని ముసలి వేసేసిన నక్క అంటాడా డాక్టర్ గారు? రేపు ఆడి పేరు రాశారు అని వాడికి ఇచ్చేస్తారా? అమ్మా చిన్నపిల్లలు కూడా అక్క అంటాం. ఈ అక్క ఒక మంచి బ్యాగ్ చేసుకుంది. నీ పేరు ఏమిటమ్మా? అక్కే నీ పేరు లక్ష్మి? సచివేన్. ఓకే, సచివేన్ అక్క ఏం చేస్తుందంటే లక్ష్మక్క వేసుకున్న బ్యాగ్ ఇంకే చూస్తుంది. ఎందుకు చూస్తుంది? కాదా ఆ బ్యాగ్లో ఏం పెట్టుకుని ఉంటుంది అని తీరా చూస్తే మా లక్ష్మక్క కొంచెం నాకులాగా ఎక్స్ట్రాలు ఎక్కువ. ఏం చేసిందంటే దేవుడిని దీవించిన సరదాగా తెలుసుకోవడానికి అంతే. నీకు ఇలా చెప్తే కొన్ని అర్థమవుతాయని చెప్తున్నా, అంతేనా? టైం వేస్ట్ చేయడం కాదు, కోసం కాదు. బాధపడుతున్నావా? బాధపడుతున్నావు ఇప్పుడు. లక్ష్మక్క ఏం చేసిందంటే అలా ఎలా చూసి టార్గెట్ అంటే ఎవరంటే సచివాలయకు చూస్తుందా లేదని. సచివాలయ కలజోళ్ళు కళ్ళు బయటట్టు మరి చూస్తుంది.
చూస్తా ఉంటుంటే వెంటనే బ్యాగ్ తీసింది. ఆవిడ టార్గెట్ ఏంటి? అందులో ఈ టార్గెట్ ఏంటి? నా బ్యాగ్ లో తీర్థన వస్తే ఆవిడ చూడాలి. ఇద్దరు ఒకటే. ఫేర్ అండ్ లవ్లీ తీసింది, దివ్యం తీసింది, ఇంకా తీసింది. ఇవన్నీ మనుషులు గ్రహిస్తారు. నువ్వు ఎంత విలువైన హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నా, తమ్ముళ్ళారా, నువ్వు ఎంత విలువైన పర్స్ పెట్టుకున్నా, నువ్వు ఎంత విలువైన సెల్ ఫోన్ కొనుక్కున్నా, నీతో పాటు జర్నీ చేయవలసింది, నీతో పాటు ట్రాలీ చేయవలసింది ఇవి కాదు. నిన్ను మనిషిగా మార్చినది, నీకు బ్రతుకునిచ్చేది, నీకు ఆశీర్వాదం నీ పాదములకు దీపముగా ఉండేది పట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగా. అదేంటో తెలిసిన? పరిశుద్ధ గ్రంథం. ఆనాడు మోసేని అడుగుతున్నాడు. మోసేని చేతులు ఏముందా అని అడిగితే, నా చేతులు కర్ర ఉందయ్యా, చాలా, ఆ కర్ర చాలు. ఆ కర్ర నీటి మీద చాపనగానే నీరు సముద్రం ఏమైందో తెలిసిన? 2 పాయింట్. నేను అంటాను, నీకు సమస్య వచ్చినప్పుడు సరైన ఆలోచన ఇచ్చేది ఏంటంటే బైబిల్, దేవుని వాక్యం. నేనంటాను, నీతో పాటు ట్రాలీ చేసుకోవాల్సింది దేవుని వాక్యం. చాలా మంది ఏమండి చేతిలో 20,000, 10,000, 30,000, 40,000, ₹1,00,000 ఫోన్లు వాడతారు. ఫాస్ట్ గారండి, మా వాడుకో బైబిల్ ఇవ్వండి. ఏమో కొనుక్కుంటావా? లేదండి, ఏదైనా ఉంటుంది కదా, పాత బైబిల్. ఎవరు ఆ చేతిలో 20,000 ఫోన్ ఉంటుంది. పాస్ట్ గారి దగ్గరకు వచ్చి బైబిల్ అడుక్కుంటావా? మీలాంటి సంఘంలో సహోదరుచి, నీ పేరేం పేరు బాబు? నీలే, అదే ఆయన పేరు చంద్రబాబులో చూస్తున్నాడు ఆయన. అయ్యా మీరే చిన్న గారు కొన్నారా? సరదాగా అన్నానండి, ఇలాగా ఏమనుకోకండి. ఎక్కడాగని మర్చిపోయాను. చిన్నగారి దగ్గర ఆగిన అంటున్నారు. చిన్నగారు లాంటి వ్యక్తుడికి వచ్చి 10 బైబిల్ ఇద్దాం అనుకున్నాను. నా పేరు ఒక ఆవిడ అనుకుంటుంది, నా గురించి తెలుసులే పాస్టర్ గారికి, నా పేరు రాస్తాడు. పొరపాటు ఆవిడ పేరు రాయిపోతే పాస్టర్ గారికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అన్ని లెక్కెత్తితుంది. నేనంటాను, బైబిల్ ఉచితంగా ఇచ్చినా సరే తీసుకోకండి. బైబిల్ ఎవరైనా ఉచితంగా ఇచ్చినా తీసుకోకండి. ఎందుకు ఉచితంగా తీసుకోవద్దు అంటున్నానంటే, విలువైన గ్రంథం విలువ పెట్టి తీసుకోవాలి. చప్పగా కొట్టారు, చప్పగా. విలువైన గ్రంథాన్ని విలువ పెట్టి తీసుకోవాలి. అప్పుడు నీకు విలువ తెలుస్తుంది. విజయవాడలో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది, అయ్యారు ఈ చేతితో చాలాసార్లు అన్నం పాడేసామండి, ఇప్పుడు అదే భోజనం ఎవరైనా పెడతారేమో చూస్తున్నాం. నేను అంటాను, అవకాశం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బాగా గమనించండి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆత్మ పొందుకున్నవాడు, దేవుని యొక్క సన్నిధికి వచ్చేవాడు, దేవుడు ఏదైతే ఇష్టపడతాడో అదే పెట్టుకుంటాడు చేతిలో. నేను అంటాను, నువ్వు చేత్తో ఆపరేటింగ్ చేస్తావు ఫోన్ని. నీ చేతిలో ఫోన్ ఎక్కువసేపు ఉంటుందా? బైబిల్ ఉంటుందా? కొంతమంది యవనస్తులండి 1 గంటన్నరైనా నిద్రపోరు.
ఒంటి గంటన్నరైనా 2 ఏళ్ళు నిద్రపోరు. ఏం చేసుకుంటారు? తిన్నావా? అంత స్లోగా మాట్లాడుతున్నావే, ఆంటీ ఉన్నారు. ఎవరున్నారా? మీకు ఒక సత్యం చెప్తాను వినండి. ఇంక నువ్వు ఏం చేస్తావు? చిన్నపిల్లలు వినండి, యవనస్తులు వినండి. ఎవరైనా పిల్లగానే అబ్బాయి ఉన్నారా పైన? ఎవరైనా ఎవరు లేరా? అరే నీకు కూడా పెళ్ళి అయిపోయిందిరా. వేరే స్తోత్రం కలిగినగా వినండి. ఆడపిల్లలు మీరు కూడా వినాలి. పెళ్ళి అవలేని వాళ్ళు వినండి. పెళ్ళి అయిపోయిన చేతి మూసేసుకోండి, చెవులు వంట చెప్పి వినండి. 1 గంటకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. వాడికి ఫోన్ చేసి ఎలా నీ ఫోన్ కోసమే చూస్తున్నాను, నీ ఫోన్ కోసమే అంటాడు. పొరపాటు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది అనుకోండి. 9 గంటలకు ఫోన్ చేయండి. 9. హలో ఏవండి ఎక్కడున్నారు? పనికి మళ్ళీ దాన్ని ఇప్పుడే చేయలేట ఫోన్. వచ్చేస్తాను కదా ఇంటికి, ఎక్కడికైనా పోతాను అనుకుంటున్నా బేటే అంటే 1 గంటన్నరకి 2 గంటలకు ఫోన్ చేస్తే చెప్పండి. నీకోసం చూస్తున్నాను. లేదు నేను నిద్రపోతున్నాను మాడుకున్నాం అంటది ఇవిడు. లేదమ్మా బంగారం అంటే పెళ్ళికి ముందు బంగారం, పెళ్ళి అయిపోయాక స్తోత్రం. నేనంటాను దేవుని సంబంధి దేవుడి ఇష్టమైందే ఎక్కువ చేతితో పట్టుకుంటాడు. స్తోత్రం కలుగునుగా. మోసే అద్భుతాన్ని చేయడానికి గల కారణం దేవుడు ఏదైతే ఉండాలనుకున్నాడో అది మోసే చేతిలో ఉంది. ఆమె చెప్పండి. దేవుడు ఏదైతే ఉండాలనుకున్నాడో అది ఉంది కనుకనే ఎర్ర సముద్రం 2 పాలు అయిపోయింది. ఈరోజు నేను అంటాను, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అమ్మా నీ హృదయంలో ఏముంది? అమ్మ నీతో పాటు ఏముంది? వాక్యం చదివావా? ప్రార్థన చేసావా? లేదయ్యా దేవుడా, మా అత్తయ్య గారు వాళ్ళ అల్లుడి గారికి ఫోన్ చేశాను, సమస్య వచ్చింది కదా డబ్బులు ఇస్తారేమోనని. లేకపోతే మా అక్కకి చేశాను, మా నాన్నమ్మకి చేశాను. లేదు. మోసే తన సమస్య రాగానే దేవుని వైపు చూశాడు, దేవుని మాటను గ్రహించాడు. 4వది, దేవుడు ఏదైతే కావాలనుకున్నాడో కోరుకున్నాడో అది అతని చేతిలో పెట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వది ఏం జరిగిందో తెలిసిన, ఇక్కడతో ఇది నేను అయిపోతుంది. రేపు ఇందులోనే మరొక అద్భుతమైన భాగంలోకి వెళ్దాం. ఓకే, బాగా వినండి. ఇప్పుడు 5వ పాయింట్ ఏంటంటే, దేవుని సంబంధి దేవుని ఆత్మ పొందుకున్న ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలిసిన అద్భుతాన్ని చూస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? దగ్గరికి చెప్పండి, ఏం చేస్తాడు? అద్భుతాలు చూస్తాడు. మీకు ఒక మాట చెప్తాను. నిర్గమకాండములో దేవుడు తన ప్రజల ముందు నడిచాడని లేదు. ఆ ప్రజల ముందు నడిచాడని లేదు. కానీ కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 77వ కీర్తన 19-20 వాక్యాలు చదవండి. దేవుని సంబంధి ఏం చేస్తాడంటే అద్భుతాలు చూస్తాడు. ఇక్కడ చూడండి, ఎర్ర సముద్రము 2 పాయలు అవడం అంటే చిన్న విషయం కాదు. నవ్వి చూడండి. మనకి కరోనా వచ్చిన టైంలో ఒక పేటలో ఒక వీధిలో ఒక వ్యక్తికి కరోనా వస్తే, ఒక వ్యక్తికి కరోనా వస్తే, కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే ఒక కరోనా వస్తే ప్రభుత్వం ఏం చేసేది? ఆ వీధి బ్లాక్ చేసేసేది కదా. ఆ కరోనా వచ్చిన వ్యక్తి దగ్గరికి నా కొడుకండి, నా కూతురు, అసలు వీళ్ళ వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు వెళ్ళిచ్చేవాళ్ళు కాదు. ఒక వీధిలో ఒక వ్యక్తికి కరోనా వస్తేనే భయపడిపోతారు. దేవుని ఆత్మ సంబంధి, దేవుని ఆత్మ పొందుకున్నవాడు అద్భుతాలు చూస్తారని చూసారా? ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయిందండి. మీకు ఎగ్జిబిషన్కి కాకినాడ పెడుతుంటారు. ఎగ్జిబిషన్
ఆ ఎగ్జిబిషన్లో వండర్ వాటర్ అని లేకపోతే వాటర్ వరల్డ్ ఏదో ఉంటుంది. అది వైజాగ్లో కూడా, హైదరాబాద్లో, అదర్ కంట్రీలో కూడా వండర్ వాటర్ అని ఉంటుంది. అదేంటంటే ఇలాగ వాటర్ ఉంటుంది, పైన పక్కన అన్ని కూడా చేపలు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. చాలా అద్భుతం అది. అది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎప్పుడు జరిగిందో తెలిసిన కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం జరిగింది. ఎర్ర సముద్రము రెండు పాయలవుతే ఆ సముద్రము అలాగ వెళ్తూ ఉంటుంటే ఆ సముద్రం రెండు గోడలుగా అయిపోయిందట. గోడలుగా అయిపోతుంటే ఆ సముద్రంలో అంటే గోడగా అయిపోతే పైకి కనబడుతుంది, లోపల డాల్ఫిన్స్ చేపలన్నీ అలాగే వెళ్తున్నాయి. నా లెక్కడు ఎవడో ఏం చేసి ఉంటే తెలుసా? ఆ సముద్రం గోడ అయింది కదా, ఇలా ఈలెట్టు ఉంటున్నాడు. ఒకరు నువ్వుంటే అట్టవా, ఇది గోడ లేదా ఏంటి వాటరా? ఎంత అద్భుతమో చూడండి. ఎంత అద్భుతం జరగడానికి గల కారణం చూడండి, దేవుని ఆత్మ పొందుకున్న వాడి ఎదుట ముందు దేవుడు నడుస్తాడట. ఎందుకో తెలుసా? 77వ కీర్తన మళ్ళీ చదవండి, 19-20 వాక్యాలు. దేవుని మార్గాలు సముద్రంలో ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి. దేవుని త్రోవ సముద్రంలో ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి. మూడవది, దేవుని అడుగులు ఉన్నాయట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? దేవుని మార్గాలు సముద్రంలో ఉన్నాయంట. దేవుని అడుగులు సముద్రంలో ఉన్నాయంట. దేవుని త్రోవలు సముద్రంలో ఉన్నాయి. నేను అంటాను, మన దేవుడు మార్గమై ఉన్నాడు, మన దేవుడు సత్యమై ఉన్నాడు, మన దేవుడు జీవమై ఉన్నాడు. నేను అంటాను, నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నీ ముందు ఆయన నడుస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. మీకు పాయింట్ చెప్పనా? దావీదు, గొల్యాతు ఉన్నారు. అసలు వాస్తవానికి దావీదు గొర్రెలు మేపుకున్నాడు. ముందుకు ఇంకా వచ్చేసాం, అయిపోతుంది 15 నిమిషాలు. జాగ్రత్తగా వినాలి, ముగింపులోకి వస్తాం. గొల్యాతు క్షమించండి, దావీదు గొర్రెలు మేపుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే నాన్నగారండి అని, ఒరే బాగున్నావా, ఏమైనా తిన్నావా? తినలేదని నాన్నగారు. అన్నలు చాలా రోజుల నుంచి రావట్లేదు, వాళ్ళు క్యారేజ్ పట్టుకెళ్తావా? పట్టుకెళ్తాను నాన్నగారు. క్యారేజ్ ఇచ్చారు, పట్టుకెళ్తుంటే అన్నలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆడికి వెళ్ళాడు. ఒక వ్యక్తి, గొల్యాతు అనబడిన ఒక వ్యక్తి పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. అక్కడ ఉన్న అడిగాడు, అంకులు వాడు ఎవడో కేకలేస్తున్నాడు అంటే, గొల్యాతు వాడు ఫిలిస్తీయుడు, వాడు మనం చంపేస్తున్నాడు అన్నాడు, మనం ఆరాధించే దేవుని తిడుతున్నాడు అని అంటే, అవునా మరి మాన్యులు ఏం చేస్తున్నారు, మీ అన్ని చేతులు పెట్టుకుని కూర్చున్నారా అన్నాడు. అవునా నేను చంపేస్తాను అన్నాడు. అంటే ఏమన్నాడు? నేను చంపేస్తాను. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి కిరీటం ఎక్కాడు. ఇదిగో ఇక్కడ పాప ఉంది, ఎంత చక్కగా చూస్తుంది చూడండి. ఇంకా ఎందుకు చూస్తుంది అనుకుంటున్నారా? ఆకలి చేస్తుందని వదిలేసిన బాబు, నేను తింటాడు. గంటన్నర నుంచి దావీదు అంటున్నాడు, గొల్యాతు అంటున్నాడు, మోషే అన్నాడు, దేవుని ఆత్మ అన్నాడు, ఏం అర్థం కావట్లేదు. బాగా ఆలకిస్తున్నారు తల్లి. గాడ్ బ్లెస్. ఆమె అనండమ్మా, నీ కుదురు కాదు, ఆమె అనట్లేదు. అందరూ వెంటనే గొల్యాతు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇక ఈ అమ్మాయి చూసారా ఎంత బరువు? మొత్తం ఒక కొండ మోయగలం, 5 కొండలు మొత్తం. కొండలు కింద ఉంటాయి, పింకులు ఏరుకోవడమే. దావీదు కూడా ఎంత బరువు అయితే మోయగలడు అంత కాకుండా ఎక్కువ బరువు వేస్తాడు. బరువు వేసిన తర్వాత దావీదు ఇలా వంగిపోయాడు. అందరూ అన్నారు, ఇదే మోయలేనోడివి నువ్వేం చేయగలవురా అన్నారు. ఓకే, విమర్శించారు, నిందించారు. మన జీవితాల్లో కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే నువ్వు చేతకాని దానివి కావు, అలాగే నువ్వు చేతకానివాడు కావు. ఎంతమంది నిన్ను నిందిస్తారో నిందించే కొలదులు తగ్గించుకో, దేవుని నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఎంత నిందిస్తారో. కొంతమంది ఏం చేస్తారు తెలిసినా? ఏంటో తెలుసా? ఏటలా మాట్లాడుతున్నా? మా అమ్మ ఎవరు తెలుసా? మా అమ్మ రాజేశ్వరి అమ్మ. నోరు తెరిచిందా? కాదా?
ఎంత అన్నా సరే తగ్గించుకునే స్వభావం ఉంటే దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. స్తోత్రం కలిగిన దావీదును అలాగే అన్నారు. దావీదును అలాగంటే దావీదు డ్రెస్ తీసేసాడు, ఖడ్గం తీసేసాడు, అక్కడికి వెళ్ళాడు, ఒక రాళ్ళు ఎరుకున్నాడు. ఇక్కడ చూడండి, గమనించాలి. ప్రజలందరేమో దావీదును గొలియాతును చూస్తున్నారు. దావీదును గొలియాతును చూస్తున్నారు. గొలియాతు ఏమో దావీదును చూస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా ప్రజలందరూ దావీదును చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. సీరియల్లో ఉంటుంది కదా, అది ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ ఎత్తితే అత్తగారు గుట్టో లేకపోతే కోళ్ళ గుట్టో ఏదో సంథింగ్ జరుగుతుంటుంది. అప్పుడు మ్యూజిక్ అని అక్కడ కాదు, మరి గుడ్డు కొట్టేసుకుంటుంది. అప్పుడే వాసం పౌడర్ నిర్మా వాసం పౌడర్ యాడ్ వస్తుంది. కొన్ని యాడ్ వస్తే మళ్ళీ వస్తుంది. తర్వాత అది ఫోన్ ఒక్క 10 నిమిషాలు రింగు మళ్ళీ రింగ్ అయిపోయి తర్వాత భాగం రేపు నీకు నిద్రట్టదు, నీ భర్తకి నిద్రట్టున్నావు, నీ పిల్లకి నిద్రట్టున్నావు. ఒక ఆవిడ అలాగే 4:30కి 2:30కి 1:00 లేచిపోయి ఎవరి ఫోన్ ఎత్తారు అందట. మరి ఫోన్ ఎత్తడం ఏంటంటే మళ్ళీ ఫోన్ ఎత్తారండి అంటే నిద్రటం కొంతమందికి. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎవరికి చూస్తున్నారంటే దావీదు వెనక, గొలియాతు వెనక. బాగా గమనించండి. గొలియాతు ఏమో దావీదు వైపు చూస్తున్నాడు, కానీ దావీదు ఎవరి వైపు చూస్తున్నాడు తెలిసిన? గొలియాతు వెనకాల ఉన్న దేవుని వైపు చూస్తున్నాడు. అసలు దావీదు అనాలే, ఒరే కుక్క అనాలి. గొలియాతు ఏమన్నా తెలుసా? ఒరే నేను కుక్క అనుకున్నా పెట్టు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే మనం తిట్టక్కర్లేదు. మనము దేవుని సంబంధులైతే, దేవుని ఆత్మ కలిగి ఉన్నవారైతే వాళ్ళే తిట్టుకుంటారు. స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తాం తెలిసిన? చింపురు జుట్టోడా, గాడిద ముఖమోడా. బైబిల్ నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు ఊరకన ఉంటే నీ పక్షాన దేవుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. స్తోత్రం. దగ్గరగా స్తోత్రం. ఎంద్రమ్మ భక్తులు కాదు, యేసుక్రీస్తు భక్తులు. స్తోత్రం. అర్థమైందా? కానీ మనం ఏం చేస్తామంటే, తండ్రి నీకు ఎందుకు తండ్రి అంత, నేను చూసుకుంటాను తండ్రి అంట, చూసుకుంటా. తర్వాత 1 2 3 4 5 6 7 ఓసలు లెక్కెడతా. అప్పుడు పౌవా తండ్రి చెరసాల్లో పౌలేశారు. మరి భక్తుల పేర్లు చేసిందేమో దొమర పని, చేసిందేమో దిక్కుమాలి పని. తండ్రి పౌలుసేనులు ప్రార్థన చేసినప్పుడు వినలేదా? వాళ్ళ సువార్త కోసం, మంచి కోసం వాళ్ళు జైల్లోకి వెళ్తే నువ్వేదో తెంగర పని చేసేలే, మళ్ళీనేమో వాళ్ళని. దావీదు ఏం చేశాడు తెలుసా? ప్రజల వైపు చూడలేదు, గొలియాతు వైపు చూడలేదు, గొలియాతు వెనకాల ఉన్న దేవుని వైపు చూశాడు. స్తోత్రం. గొలియాతు అన్నాడు, ఏటో కర్రెట్టుకుని వస్తున్నావు, కుక్క అనుకున్నావు అన్నాడు. అయినా మాట్లాడలేదు. దావీదు ఏం చెయ్యాలో చేశాడు, కానీ దేవుడు ఏం చేయాలో అది చేశాడు. స్తోత్రం. మీకు చాలాసార్లు వినే ఉంటారు. దావీదుకి ఇక్కడ, గొలియాతుకి ఇక్కడ తగిలింది రాయి, కానీ ఇక్కడ తగిలితే ఎలా పడాలి? ఇలా కానీ ముందు పడ్డాడంటే అర్థం ఏంటంటే దేవుడు యుద్ధం చేస్తాడు. చెల్లెమ్మ, తమ్ముడా, ఎంత పెద్ద కష్టం వచ్చినా భయపడుకో. మోసేకి, ఇశ్రాయేలుకి ఎర్ర సముద్రమైన సమస్య వచ్చింది, చివరికి వస్తాను గమనించాలి. కానీ దేవుడు ఆ సమస్యని ఎలా మార్చాడు తెలుసా? యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం తీయండి, త్వరగా తీయండి. ముగింపుకి వస్తాం. బయట ఉన్న వారు కూడా వాక్యాన్ని చూడాలి, పైన ఉన్న వారు కూడా వాక్యాన్ని తీయాలి, బైబిల్ పట్టుకుని రావాలి. ఇందాక చెప్పాను, నీ చేతిలో ఏముందిరా అంటే కర్ర ఉందన్నాడు మోషే. కొంతమంది దేవుని సన్నిధికి బైబిల్ పట్టుకుని కూడా రారు, బైబిల్ పట్టుకుని రావాలి దేవుని సన్నిధికి. చదువు తల్లి, చదవండి అమ్మా. యెజ్రా 9వ అధ్యాయం 9వ వాక్యం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడు అయిన నీవు మా జాస్యములో
మాకు మా పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకు మాకు ఆశ్రయము ఇచ్చుటకు. ఈసారి నా వైపు చూడండి. యెజరా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం అంటున్నారు ప్రజలు, మాకు ఆశ్రయము చూపుటకు, ఆశ్రయము కలిగించుటకు కృప చూపితమని ఉంది. ఆశ్రయం అనే దగ్గర నెంబర్ ఉందా? కింద ఫుట్ నోట్లో ఏముంది? బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఈ గోడ ఎక్కడుంది? ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 గోడలుగా చేశాడు. 2 గోడలు చేశాడు. నేను అంటాను, దేవుడు ఆ గోడలు చేయడానికి కారణం ఏంటంటే ఆ గోడే వాళ్ళకి ఆశ్రయము. స్తోత్రం. ఆ గోడే వాళ్ళకి ఆశ్రయం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఏదైతే సమస్యగా భావిస్తున్నావో ఆ సమస్య నీకు ఆశ్రయముగా మార్చగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. గట్టిగా చెప్పట్లు. నువ్వు భయపడుతుంది ఏ విషయంలో కూడా. అందుకే తిమోతికి రాసిన రెండో పత్రికలు అంటున్నాడు మన ప్రారంభ వాక్యములో, మీకు పిరికి గల ఆత్మను ఎవరాగా. మీరు భయపడిపోయే ఆత్మ ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు భయపడేవాడు కాదండి, శత్రువుని భయపెట్టే దేవుడు. స్తోత్రం. తన పిల్లల్ని భయపెట్టే దేవుడు కాదు, తన పిల్లలు భయపడితే భయంలో నుండి బయటికి తీసేవాడు మన దేవుడు. స్తోత్రం. దానియేలు ఎక్కడున్నాడు? సింహాల గుహలో ఉన్నాడు. దానియేలు సింహాల గుహలో ఉంటే ఏమండి, సింహాల గుహలో ఉంటే దానియేలు రాజు తెల్లవారు వచ్చాడు. దానియేలు అన్నాడు. వాయిస్ మారిపోయింది, గంభీరత్వం లేదు. అయ్యా నేనున్నాను రా అన్నాడు. దానియేలు అన్నాడు, రాజా నీ కళ్ళు ఎట్టి ఎర్రగొన్నాయి, రాత్రి పడుకోలేదా అన్నాడు. నా కళ్ళు కూడా దేవుడు ఎరుగు, నీ కళ్ళు తెల్లగా ఉన్నాయి, రాత్రి పంపు తీసి పడుకున్నావు అన్నాడు. నేను బాగానే పడుకున్నాను, ఏం నీకు నిద్ర లేదంటే రాజు అన్నాడు, నాకెలా నిద్ర పడుతుందిరా బాబు, నువ్వు ఎక్కడున్నావు? సింహాల గుహలో ఉన్నావు. దానియేలు భయపడలేదు, దానియేలు హ్యాపీగా పడుకున్నాడు. దానియేలు అన్నాడు, నేను హ్యాపీగా పడుకున్నానయ్యా రాజా. నువ్వు హ్యాపీగా పడుకోవడానికి గల కారణం ఏంటంటే నేను సింహాల గుహలో ఉన్నావు నువ్వంటున్నావు, నేను పరలోకంలో ఉన్నాను నేను అనుకుంటున్నాను. స్తోత్రం. ఎందుకో తెలుసా? నాకు సింహాలు కనబడట్లేదు, నాకు సింహానికి మధ్యలో దేవుని దూత ఉంది. స్తోత్రం కలుగునుగా. నేను కళ్ళు తెరిస్తే దేవుని దూత కనబడుతుంది, కళ్ళు మూసుకున్నా దేవుని దూత కనబడుతుంది. నేను అంటాను, దేవుని సంబంధి దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు చిన్ని చిన్ని విషయాలు భయపడరు. షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నారు. మీకు ఉదాహరణ అర్థం కావాలంటే ఒక చెప్పాలి మీకు. ఏమిటంటే ఇక్కడ ఇది ఉంది చూడండి. ఇక్కడ అమ్మ ఫోన్ మళ్ళీ వస్తుంది, తెస్తే వస్తుందంట. చూడండి ఆయిలం ఇది చూడండి. ఇది అగ్నిగుండం. కింద డబ్బులని చూడకుండా ధనం ఎక్కడ ఉంటుంది, మన మనసు కూడా ఎక్కడ ఉంటుంది బైబిల్లో ఉంది. కొంప తీసి మీ మనసు ఎక్కడ ఉందంటే నేను చూపించేది ఏం చూపించాడురా పాస్టర్ని అడిగితే డబ్బులు చూపించాడు కింద ఉన్నాయి అన్నారు. కనుక టైం అయిపోతుంది, మనకి అయిపోయింది. పాస్టర్ గారు సీరియస్గా చూస్తున్నారు. ఇది అగ్నిగుండం. ఇప్పుడు చూడండి, ఈ అగ్నిగుండంలో శబ్దం వేసేశారు, మేసకి వేసేశారు, అబేద్నెగో వేశారు. మిమ్మల్ని అగ్నిగుండం కాదు, కాళ్ళు చెప్పులు లేకుండా కాకినాడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ చెప్పులు లేకుండా 2 రోజులు నడవండి అన్నారు అనుకోండి. ఎవడైనా వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ 2 రోజులు చెప్పులు లేకుండా నడవండి అంటే ఇది ఎలా కుదురుతుంది, ఇది ఎలా కుదురుతుంది, ఇది కలపంతి ఇదే టాపిక్. ఇది ఎలా కుదురుతుంది, ఇది ఎలా కుదురుతుంది, ఇదే టాపిక్. కొంతమంది ఎక్కువ మంది ఏం చేస్తారు తెలిసిన, చెప్పులు లేకుండా తిట్టది లేదు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అధికారులు చూస్తే ఒకలాగా, అధికారులు చూడకపోతే ఒకలాగా ప్రవర్తిస్తారు. గొడవ తెలిసేది. షద్రకు మేషకు అబేద్నెగోలు లోపల ఉన్నారు. వీళ్ళు భయపడి ఉంటే అందులోనే చచ్చిపోవాలి.
బాగా వినండి, దేవుడు మనకు పిరికిగల ఆత్మ ఇవ్వలేదు. వీళ్ళు భయపడి ఉంటే చచ్చిపోవాలి, కానీ వాళ్ళు భయపడే ఆత్మను వారు కలిగి లేరు. వాళ్ళు భయపెట్టే దేవుణ్ణి ఆరాధించలేదు. అందుకే షడ్రకి ఎలా రాగలిగాడంటే అగ్నివాసన అంటకుండా బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి, చెప్పలు కూడా. వాసన చూద్దామా? అగ్నివాసన రావట్లే షడ్రక్కి. మేషక్ కూడా బయటకు వచ్చాడు, వాసన రావట్లేదు. అబేద్నెగో కూడా బయటకు వచ్చారు, వాసన రావట్లేదు. వీళ్ళ ముగ్గురు ఎంత బయటకు రాగలిగారు కారణం ఏంటరా అని అంటే, వీరి ముగ్గురిని ధైర్యపరిచే దేవుడు లోపల ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి. నేనంటాను దేవుని పిల్లలుగా ఉంటున్న మనం ఏ చిన్న విషయానికి భయపడకూడదు. దేవుని ఆత్మ పొందుకున్నాడు ఎలీషా, యోర్దాను నది దాటడానికి దమ్ము కావాలి. నిజంగా నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉంటే పాప సంబంధమైన వాటిని దాటగలుగుతావు. సమస్య వచ్చినప్పుడు ప్రార్థించగలుగుతావు. దేవుని అద్భుతాలను చూడగలుగుతావు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని సంబంధి ప్రతి చిన్నదానికి భయపడ్డావు. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గర కడుపు నొప్పని వెళ్ళాడట. డాక్టర్ గారు అన్ని పరిశీలన చేసి ఇంకా 3 సంవత్సరాలు బ్రతుకుతాయిగా అన్నాడట. చెప్పండి, ఏమన్నాడు? 3 గంటలు చచ్చిపోయాడట. ఎందుకు జరిగింది? వాస్తవానికి అతడు 3 సంవత్సరాలు ఆయుస్సు ఉంది డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి. కానీ 3 గంటల్లో చచ్చిపోవడానికి కారణం ఏంటంటే భయం. ఈ రాత్రి నా మాటలు ముగించే ముందు చెప్తున్నా, ఈ రాత్రి ఏ భయంతో వస్తున్నా నాకు వచ్చావో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు సముద్రం మీద నడుస్తున్నారు. పేతురు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వేనా? నేను కూడా నడవగలనా? నువ్వు కూడా నడుస్తావు. యేసును చూచినంత వరకు కొన్ని అడుగులు వేయగలిగాడు నీటి మీద. ఎప్పుడైతే యేసును కాకుండా ఎలా చూశాడో వెంటనే మునిగిపోయాడండి. ఈ రాత్రి పిరికితనము గల ఆత్మ దేవుడు మనకివ్వలేదు. షడ్రక మేషక్ అబేద్నెగోలు పిరికివారు కాదు, అందుకే అగ్ని వారిని ఏం చేయలేకపోయింది. దానియేలు పిరికోడు కాదు, ఎన్నో మాట్లాడినారు దానియేలు. ఈరోజు నా ప్రియ తల్లి, కొంతమంది మా అత్తగారు ఏదో అన్నారని చచ్చిపోతానంటుంది ఒకమ్మ, మా కోళ్ళు ఏదో అన్నదని చచ్చిపోతానంటుంది ఒక ఆవిడ, 10th క్లాస్లో సరైన మార్కులు రాలేదని చచ్చిపోతానంటది ఒక ఆవిడ, ఒక అమ్మ. ఇంకా దరిద్రం ఏంటంటే ఈడంట ఎవరికి I love చెప్పాడంటే ఈ లోమకుడు, ఆవిడ 2 love చెప్పలేదంట. పట్టాల కింద బుర్ర. నేను అంటాను, అసలైన ప్రేమికుడిని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన ప్రేమికుడు ఉన్నాడు మన కోసం. స్తోత్రం. నీకెవ్వరున్నా లేకపోయినా నువ్వు ఆరాధించే దేవుడు నీతోనే ఉన్నాడు. కొలసీ పత్రికలు అంటాడు, నీ కొరకు నేను ప్రాణమే ఇచ్చాను, ఏదైనా చేయగలను. ఎస్, నీ కొరకు దేవుడు ప్రాణం ఇచ్చాడు తల్లి. నీ కొరకు యేసే రక్తం దాచాడు. ఇప్పుడు అమ్మ తల్లి సరిపోయి ఈ అమ్మాయి నాకు ₹1 కోటి కావాలంటే ఇచ్చింది. ఇస్తామమ్మా? ఇస్తానంటుంది. రేపు ఇచ్చేయండి. ఇస్తాను ఎవదట ₹1 కోటి కావాలంటే ఇచ్చింది. తర్వాత నేను ₹10 అడిగాను, ఇస్తుందా ఇవ్వదా? ఓరే ఎక్కడున్నారు మీరు? ₹1 కోటి ఇచ్చిన ₹10 ఇవ్వలేరా? ప్రాణం ఇచ్చిన నీ అవసరాలు తీర్చలేదా? చెప్పండి గట్టిగా, దగ్గరగా చెప్పండి. నేనంటాను, ₹1 కోటి ఇచ్చిన వాళ్ళు ₹10 ఆపులేదు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీతో ఉన్నాడు తల్లమ్మా, నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎంత పెద్ద కష్టం వచ్చినా మనుషులు విడిచి వెళ్ళిపోతారేమో కానీ నువ్వు ఆరాధించే దేవుడు నీతోనే ఉంటాడా.
బైబిల్ ఒక మాట ఉంది, నిన్ను విడువను ఎడబాయను, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను. స్తోత్రం. నీ పిల్లలు వయసు వచ్చాక నిన్ను విడిచిపెట్టేసేమో, కానీ నిన్ను ఎవ్వరు విడిచిపెట్టిన మన దేవుడు విడిచిపెట్టడం. ఎందుకో చెప్పనా, 16 సంవత్సరాలు 14-15 సంవత్సరాల వయసులో నా తల్లిని నేను దూషించాను. నా కొరకు 2-3 రోజులు స్టేషన్లో ఉంది నా తల్లి. నన్ను పట్టేసుకున్నారు పోలీసులు. నువ్వు వెళ్ళిపో అన్నారు మా అమ్మగారిని. మా అబ్బాయిని రిలీజ్ చేసే వరకు నేను వెళ్ళనుంది. మా ఫ్రెండ్స్ అన్నారు, వరే మీ అమ్మని పెట్టారా, మా అమ్మని పెట్టారని తెలిసిండు కూడా నేను ఊరుకుని. ఈరోజు నేను అంటాను, పిల్లలు మనతోనే ఉంటారంటారు కానీ పిల్లలు వదిలేస్తారు ఏదో రోజు. భర్త భార్య నీతోనే ఉంటాను, భార్య నీతోనే ఉంటారు, భర్త వదిలిపెట్టేస్తారు. నేనంటాను, శాశ్వత కాలం ప్రేమించే దేవుడు మన దేవుడు. నువ్వేం చేయాలి తెలుసా, కష్టకాలమందు నువ్వు దేవునికి మొర్ర పెట్టగలిగితే దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఏ విషయాలు భయపడ్డంతే. స్తోత్రం కలుగును కాదు. ఒక ఉదాహరణ చెప్తానే, ఉదాహరణ చెప్పి ఈ మెసేజ్ ముగించేస్తాను. నేను ఎమ్మెల్యే కొడుకుని అనుకోండి, నేను ఎమ్మెల్యే కొడుకుని అనుకో, కుమారుని అనుకో, పోలీసులు ఆపుతున్నారు నన్ను, ట్రాఫిక్ వాళ్ళు ఆపుతున్నారు. కొంతమంది భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ధైర్యంగా వెళ్తున్నాను. ఒరే నువ్వు ధైర్యంగా వెళ్తున్నాడు రోయ్ అని, ఆడు చూడరా ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు అని అన్నారు. పక్కడు అన్నాడు, ఒరే వాళ్ళ నాన్న ఎమ్మెల్యేరా, అంతకంటే ధైర్యంగా వెళ్తున్నాడు. మీ నాన్న ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కాదు, పిఎం కాదు, వాళ్ళకంటే పెద్ద. అలా చూస్తారే, వాళ్ళకంటే గొప్పవాడు. స్తోత్రం. మా నాన్న, మీ నాన్నగానే సుబ్బారావు అప్పారు అనుకుంటున్నారా? సుబ్బారావు అప్పారావు ఎప్పుడు ఇలాగ ఉంటారు, కానీ అప్పారావుని సుబ్బారావుని నిర్మించిన దేవుడు మన తండ్రి. స్తోత్రం. పోలీసులు చూసి అందరూ భయపడతారు. ఎమ్మెల్యే కొడుకు భయపడ్డా, లేకపోతే ఆ పోలీస్ ట్రాఫిక్ లైన్ చేస్తున్నాడు కదా వాళ్ళ కొడుకు భయపడ్డా, మా నాన్న అక్కడ. స్తోత్రం. నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా మీ నాన్న నీతో ఉన్నాడు. ఆమేన్. ఎంత పెద్ద కష్టం వచ్చినా మీ నాన్న నీతో ఉన్నాడు. ఆమేన్. ఆ తండ్రి నీతో ఉన్నంత వరకు నీ జీవితం బాగుంటుంది. ఆ తండ్రి మనతో ఉండాలంటే దేవుడు దాటమన్నవి దాటేస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క 2 నిమిషాలు, తర్వాత అమ్మగారికి ఇచ్చేస్తాను. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకాలు వేయండి, లేకపోతే నిలవబడండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు, తిమోతి, పిరికి తనము గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదా? ప్రియ దేవుని పిల్లలారా, ఈ స్థానిక మందిరంలో ఉన్న ప్రతి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. చెల్లెమా, అక్క, అన్న, దేని గురించి భయపడుతున్నావో? నువ్వు భయపడుతున్నావంటే నీకు దేవుడు కనబడతలేదని అర్థం. ప్రజలందరూ దావీదును చూస్తున్నారు, గొల్యాతును చూస్తున్నారు. గొల్యాతు దావీదును చూస్తున్నాడు. దావీదు ఒక్కడే గొల్యాతు వెనకాల దేవుని చూస్తున్నాడు. స్తోత్రం. ఈరోజు నీకు సమస్య కనబడకూడదు, దేవుడు కనబడాలి. దానియేలుకి సింహాలు కనబడతలేదు, దూత కనబడుతుంది. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో కనబడట్లే, అగ్నిగుండములో తప్పించగలిగిన దేవుడు కనబడుతున్నాడు షద్రకు, మేషకు, అబేద్నెగోలుకి. హల్లెలూయా. నువ్వు ఏ సమస్యకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అంటే నీ దేవుడు పక్కన లేడని అర్థం. డాక్టర్లకి వ్యాధి ఉందని చెప్పారా, రోగం ఉందని చెప్పారా, బాగుందని చెప్పారా, అప్పుడు తీరకపోతే నా పరిస్థితి ఏంటని భయపడుతున్నావా? అందరు ఇల్లు కట్టుకున్నారు, నాకు ఇల్లు లేదని భయపడుతున్నావా? అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నా, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని బాధపడుతున్నావా? అందరి పిల్లలు సెటిల్ అవుతున్నారు, నా కొడుకు ఇంకా మారలేదు, నా కూతురు మారలేదు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదని భయపడుతున్నావా? భయపడకు, భయపడకు, భయపడకు.
పిరికితనము గల ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు. అయ్యా నన్ను క్షమించు నాయన, అయ్యా నన్ను క్షమించు. దేవుని సంబంధి ఎలా ఉంటాడో మాట్లాడావయ్యా. నీ ఆత్మను పొందుకున్నవాడు ఎలా ఉంటాడో మాట్లాడావయ్యా. యోర్దాను నది దాటే అనుభవం, ప్రార్థించే అనుభవం, అద్భుతాలు చూసే అనుభవం ఈ రాత్రి మా సంఘానికి కలుగునుగాక. ఈ రాత్రి మా సంఘానికి కలుగునుగాక. దయ చేయబడునుగాక. ప్రతి వారి జీవితాలు మార్చబడునుగాక. ప్రతి వారి చీకటిలో వెలుగుగా మార్చబడునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. నాతో నీవు, నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. నాతో కలిసి, నాతో నీవు, నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. నా దేవ నీవే కదా. మరొకసారి, నా దేవని నన్ను నడిపే నా దైవము, చేతులు పైకెత్తి నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే నాతో నీతో ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. నాతో నా దేవ నీవే కదా, నీవే కదా. నన్ను నడిపే నా దైవము. ఒకసారి, నా దైవము. చేతుల పైకెత్తి నీకే ఆరాధన, నీకే హృదయార్పణ. బిడ్డలుగా బయటన్నవారు కూడా నీకే, పైనవారు అందరూ కలిసి నీకే. మరొక్కసారి నీకే ఆరాధన, నీకే, నీకే నా హృదయార్పణ. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మహాగణుడైన మా దేవా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ఎంతమంది భయపడుతూ వచ్చారో, ఎంతమంది వేదన పడుతూ వచ్చారో, ఎంతమంది సమస్యలతో నలిగిపోతూ వచ్చారో, వారందరికీ రాత్రి విడుదల కలుగుగాక. ఈ రాత్రి ప్రతి వారికి విడుదల కలుగుగాక తండ్రి. ఆత్మ సంబంధి అయిన వాడు, నీ మందిరానికి వచ్చే ప్రతి వాడు, ప్రతి ఒక్క విశ్వాసి ధైర్యం కలిగి ఉంటాడు, కానీ భయపడిపోతూ పిరికితనముతో వణికిపోడు. నువ్వు మా డాడీవి నాయన, నువ్వు మా అబ్బావి, మా ఫాదర్వి. ఎమ్మెల్యే కొడుకు, మా నాన్న ఎమ్మెల్యే. ఈరోజు మన తండ్రి ఎమ్మెల్యే కాదు, సీఎం కాదు, పిఎం కాదు, సర్వ సృష్టికి నిర్మాణకారకుడు మా తండ్రి అని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం చేయండి నాయన. సంఘాన్ని దీవించు నాయన. సంఘ సరిహద్దులు విశాలపరచండి.
30 రోజుల ప్రార్థన కూడికలలో ఇప్పటి వరకు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మీరు మాకు తోడుగా ఉండండి, బలం శక్తినిస్తున్నారు నాయన. సేవకులకి అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, అమ్మగారికి ఆరోగ్యం ఇవ్వండి, బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. సంఘములో గర్భఫలం లేని వారికి గర్భఫలాలు తెరవబడును గాక. వివాహాలు లేని బిడ్డలకు వివాహాలు కలుగును గాక. ఎవరికైతే ఉద్యోగాలు లేని ఉద్యోగాలు కలుగును గాక. సొంత గృహాలు లేని వారికి గృహాలు కలుగును గాక. మాట వినని పిల్లలు, తల్లిదండ్రుల మాట వినని పిల్లలు మాట వినే పిల్లలుగా ఉందురు గాక. త్రాగుబోతులు భర్తలు మార్చబడుదురు గాక. నాయన భార్యలు మార్చబడుదురు గాక. జోదగాళ్ళు మార్చబడుదురు గాక. మా ప్రాంతం అంతా, మా గ్రామం అంతా మార్చబడును గాక. దీవించమని, ఆశీర్వదించు. మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు ఒక్కరే పొందమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.